హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. మరి ఆయన రాజీనామా చేస్తారా అనేది తెలుసుకుందాం. ప్రజల సొమ్ముతో ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ పార్టీ వాయిస్ వినిపించే సలహాదారుల నోటికి ఎన్నికల సంఘం తాళం వేసింది. ప్రభుత్వ సలహాదారులంతా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకునే వాళ్ళు కావటంతో వారందరికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొందరికి కూడా బిగ్ షాక్ తగిలినట్లయింది. ఏపీలో ప్రభుత్వ సలహాదారులు పార్టీ వాయిస్ వినిపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఏపీలో ప్రభుత్వ సలహాదారులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న 40 మందికి ఎన్నికల నియమావళి వర్తిస్తుందని చెప్పి ఈసీ వెల్లడించింది. ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు వైసీపీకి చెందినటువంటి కొందరు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం కోర్టు ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాలతో ఎన్నికల సంఘం సలహాదారుల నోటికి తాళం వేసి సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులకు మంత్రులతో సమానంగా ఎన్నికల ప్రవర్తన నియమాలు వర్తిస్తుందని చెప్పింది. దీంతో అన్ని శాఖల కార్యదర్శులకు సమాచారం తెలియజేస్తూ సాధారణ పరిపాలనా శాఖ పొలిటికల్ సెక్రటరీకి నోట్ జారీ చేశారు. ఆయా శాఖల కార్యదర్శులకు ఈ విషయం తెలియచేయాలని చెప్పి ఆదేశించారు. ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు ఇందులో. అలాగే పార్టీ పదవిలోనూ ఆయన కొనసాగుతున్నారు. దీంతో ఎన్నికల సమయంలో రాజకీయ పరమైన అంశాలపై మీడియాతో మాట్లాడుతూ విపక్షాలను విమర్శిస్తున్నారు ఆయన. తాజాగా ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆయన రాజకీయ విమర్శలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ ప్రచారానికి ప్రసంగాలకు దూరంగా ఉంటారా, లేదంటే ఆ పదవికి రాజీనామా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బేరన్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ బేరన్ టీవీ.